Chocolate Factory. When we don't have words, chocolate speaks volumes. ప్రేమికుల మధ్య మాటలు మూగపోయిన సందర్భాల్లో చాక్లెట్ మాట్లాడినంత బాగా ఇంకేది మాట్లాడదేమో అంటే అతిశయోక్తి లేదేమో. సో ఈ రోజు మన చాక్లెట్ ఫ్యాక్టరీలో మన కవిత మనకి ఏ వెరైటీ చాక్లెట్ తయారు చేసి చూపించబోతుందో చూసేద్దాం. ఓకే, హాయ్ కవిత. హాయ్ సుజిత, హౌ ఆర్ యు? ఫైన్. హౌ యు? యా ఫైన్. కవిత, మరి ఈ వీకెండ్ నువ్వు ఏ చాక్లెట్ తయారు చేసి చూపించబోతున్నావు మన వ్యూవర్స్ కోసం? ఇవాళ నేను చాక్లెట్ వేఫర్స్ చూపించబోతున్నాను. చాక్లెట్ వేఫర్స్. ఏంటి దీని స్పెషాలిటీ? ఏం లేదు, మనం ప్లెయిన్ గా వేఫర్స్ తింటుంటాం కదా, వీటిని చాక్లెట్స్ తో ముంచి అయితే కవర్ చేసి తింటే ఎలా ఉంటాయో చూద్దామని ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. సో అది నీకు చూపిద్దామని ఇవాళ చాక్లెట్ వేఫర్స్ చూపిస్తున్నాను. ఓకే, సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో చక్కగా చెప్పిస్తావా? యా, చాక్లెట్ వేఫర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిల్క్ చాక్లెట్, వేఫర్స్, చాక్లెట్ మెల్ట్ చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ అండ్ వేఫర్ మౌల్డ్. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇందులో నేను స్ప్రింక్లర్స్ ఎందుకు వాడుతున్నాను అంటే కొంచెం పైన డెకరేట్ చేసుకోవడానికి వాడుతున్నాను. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, ఫస్ట్ దీన్ని మెల్ట్ చేసుకుందామా? ఓకే, ఫ్యూ డ్రాప్స్ ఆలివ్ ఆయిల్ ఆర్ ఎనీ వెజిటబుల్ ఆయిల్. ఎందుకు వేస్తున్నాం? ఇది కొంచెం షైనింగ్ గా కనిపించడానికి, మనకి ఎండ్ ప్రోడక్ట్ చాలా షైనింగ్ గా కనిపించడానికి మనం ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాం. ఓకే, దీన్ని సరాసరి తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి? ఓవెన్ లో పెట్టాలి. అవెన్ లో ఫ్యూ సెకండ్స్ అంటే 30 seconds అవెన్ లో ఉంచి మెల్ట్ చేసుకోవాలి. ఓకే, పెట్టేస్తున్నాను. యా, సో ఈ లోపు మనం చేసుకోవడానికి ఏమైనా ఉందా? అవ్వాల్సిందే. సో మెల్ట్ అయిన తర్వాత దాన్ని అందులో డిప్ చేస్తావా? ఈ మౌల్డ్స్ ఉన్నాయి కదా, ఈ మౌల్డ్ లో మనం ఒక లేయర్ గా మనం లేయర్ బై లేయర్ పెట్టుకోవాలి. ఫస్ట్ చాక్లెట్ పెట్టుకోవాలి, తర్వాత వేఫర్ పెట్టుకోవాలి, తర్వాత చాక్లెట్ పెట్టుకోవాలి. చెప్పడానికి చాలా లెంతీగా అనిపిస్తుంది కానీ చూసాక ఇంతేనా అని అంటారు మీరు. సో మెల్ట్ అయిపోయినట్టుంది, చూసేద్దామా? యా, బాగా మెల్ట్ అయింది. ఎస్, ఒకసారి మిక్స్ చేసి చూడు. ఓకే, అదే మిల్క్ చాలా తొందరగా అయిపోతుంది. ఒక్కసారి నేను చూస్తాను. ఇలా లంప్స్ అనేవి ఉండకూడదు. మనం ఎప్పుడు స్పూన్ వెనక్కి అనేసి అంటే ఈజీగా ఫ్రిక్షన్ తోటి ఈజీగా కూడా లంప్స్ అన్ని వెళ్ళిపోతాయి, మెల్ట్ అయిపోతాయి. ఇంకొంచెం పెట్టాల్సి వస్తుంది? అక్కర్లేదు, ఈ వేడికి చెప్తాం కదా, బౌల్ కూడా వేడెక్కుంటుంది, దీని లోపల టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఆ వేడికి అయిపోతుంది. సో చాక్లెట్ బర్న్ అయింది అనుకోండి, ఫర్ సపోజ్ బర్న్ అయింది అనుకున్నా, ఎలా తెలుస్తుంది మనకి ఆ స్మెల్? స్మెల్ ఒకటి నీకు తెలుస్తుంది, ఆ బర్న్ స్మెల్ ఏమో ఉంటుంది, అలానే అది ఇట్లా ఉండలుగా అయిపోతుంది. ఓకే, అంటే మనం ఎనీ స్వీట్ బర్న్ అయిపోతే ఎలా ఉంటుంది, మనం ఒక షేప్ కానీ అలా కానీ ఏమి రాదు, గట్టి హార్డ్ గా అయిపోతుంది. ఇది కూడా అలానే ఇలా ఉండలు లేకుండా మెల్ట్ అవ్వాలి ఇది. ఓకే, సో మనం ఈ చాక్లెట్ ప్లేస్ లో ఏదైనా తీసుకోవచ్చు కదా, లేకపోతే ఓన్లీ డార్క్ అండ్ మిల్క్ ఒకటి ప్రిఫరబుల్? నేను చెప్తున్నాను కదా, మనకు కొంచెం హెల్దీ అనే కాన్సెప్ట్ ఏమైనా వచ్చినప్పుడు, అది పెద్దలు కూడా తినొచ్చు అనే ఐటమ్ ఏదైనా ఉంటే యూజువల్లీ డార్క్ చాక్లెట్ ప్రిఫర్ చేయాలి. ఓకేవా? అయిందా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, వేఫర్స్ ఉన్నాయి కదా, కరెక్ట్గా మోల్డ్ ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఇలా పెట్టేసారు. ఇలా పెట్టినప్పుడు మనం ఏమవుతుంది, వేసినప్పుడు షేక్ అయ్యి పక్క పోయే ఛాన్స్ ఉంది. సో ముందుగా మనం ఏం చేయాలి, కొంచెం చాక్లెట్ స్ప్రెడ్ చేసేసి. అంటే ఇది వరకు నువ్వు చాలా చూపించావు కదా ఇలా, అంటే చాక్లెట్స్ అంటే కొంచెం ఇది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంతసేపు మళ్ళీ ఫ్రీజ్ చేసుకొని తర్వాత దీన్ని పెట్టుకోవడం అది అవసరం లేదు. ఓకే, సో ఇది డైరెక్ట్ గా మనం వేసేసుకొని వేఫర్స్ పెట్టేసుకొని మళ్ళీ దానిపైన చాక్లెట్ కవర్ చేసేది, అంతేనా? వెరీ జెంట్, మళ్ళీ బ్రేక్ అయ్యేలాగా బ్రష్ చేయకూడదు. ఓకే, ఇంకా ఎక్కువ చేసినా కిందకి వచ్చేస్తుంది కదా. జెంట్. ఇది ప్లెయిన్ వేఫర్స్ అన్నమాట.
మనకి బయట ఆరెంజ్ ఫ్లేవర్ అని, తర్వాత చాక్లెట్ ఫ్లేవర్ అని, Okay. ఆ ఫ్లేవర్స్ ఏమో దొరుకుతాయి. కాకపోతే ఎక్కువ చాక్లెట్ తో కోట్ అయి ఉండదు కదా, మనం అట్లాంటప్పుడు ఇలాంటివి చేసుకుంటే మొత్తం కవర్. చాలా పెద్ద పెద్ద చాక్లెట్స్ లా కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం తినేటప్పుడు చాలా క్రంచీగా ఉంటుంది. ఎలా అంటే ఇది పిల్లలకి మనం అదే పెద్ద పెద్దగా విన్నట్టుగా ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకి కూడా ఎక్కువ ఎక్కువ తిన్న ఫీల్ ఉంటుంది వాళ్ళకి కూడాను. సో మొత్తం ఇలా వేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసేసుకోండి. ఎస్, ఆ షేప్ అలా వచ్చేస్తుంది. ఆ బాక్స్ లోకి, ఆ మౌల్డ్ లోకి ఈ చాక్లెట్ వెళ్ళి నిండిపోతుంది. ఓకే, మనం ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకొని పిల్లల బర్త్డేస్ రిటర్న్ గిఫ్ట్ గా కూడా పంపొచ్చు. మనం స్కూల్ కి ఎలాగో మనం ఏదో మంచానో లేకపోతే అదనో పిల్లలకి స్కూల్లో ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి పంపుతూ ఉంటాం కదా, ఇలా చేసి చక్కగా ర్యాప్ చేసేసి పంపామనుకోండి, వాళ్ళు మా మమ్మీ చేసిందని కూడా గర్వంగా చెప్పుకుంటారు, అందరికీ చెప్పిస్తారు. ఇంత పెద్ద పెద్ద చాక్లెట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇస్తున్నామని ఫీల్ అవుతూ ఉంటారు. అవును. సో ఎప్పుడు ఇంత చిన్న చిన్న చాక్లెట్లు పంచేదానికన్నా ఇంట్లో చేసుకొని తీసుకువెళ్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అంటే మనం కంపేర్ చేస్తే బయట కొనుక్కునే దాంతో కంపేర్ చేస్తే ఆ కాస్ట్ కన్నా ఇంకా చాలా తక్కువలోనే మన ఇంట్లో తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఏదైనా కొద్దిగా ఓపికతో పాటు కొద్దిగా ప్రేమ ఉండి చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. సో ఎప్పుడు దీన్ని ట్యాప్ చేసుకోవాలి, ట్యాప్ చేయాలి. లేయర్ బబుల్స్ అనే రిలీజ్ అవ్వాలి కదా, రిలీజ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఆ షేప్ అలా దిగిపోతుంది, ఇంటాక్ట్ అవ్వాలి, మొత్తం నీట్ గా స్ప్రెడ్ అవ్వాలి. అంత బాగా పైకి ఇలా వస్తుంది. అది వేఫర్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి పైకి వచ్చి. ఒకసారి మనం ప్రెస్ చేద్దాం, ఇలా పై కదిలిపోయి ఉంటుంది కదా, ఒకసారి ప్రెస్ చేద్దాం. మనం ఇట్లా ట్యాప్ చేసినప్పుడు మౌల్డ్ కొద్దిగా డిస్ప్లేస్ అవుతుంది. సో యూ బెటర్ డు ప్రెస్ వన్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి చెప్పాను కదా, ఇంకా అన్ని గార్నిష్ లాగా మనకు దానికి కూడా గార్నిష్ చేసేద్దాం. ఇది ఇవి మౌల్డ్ మనం ఇది ఫ్రీజ్ అవ్వక ముందే చేసుకోవాలి, లేకపోతే దానికి స్టిక్ అవ్వదు కదా. అబ్బో లాజిక్ తెలిసిపోయింది సుజితకి. అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటుంది నా ఫ్రెండ్ కూడా. చాక్లెట్స్ ఎక్కువ తినేసి కదా, చాక్లెట్స్ అంటే చాలా షార్ప్ గా పనిచేస్తుంది అంటే కదా బ్రెయిన్. అందుకనే చెప్తున్నాం, మనం ఇంత పెద్ద ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము అంటే పర్పస్ అదే కదా. ఓకే, సో ఇలా మనం స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత తీసుకెళ్లి ఫ్రీజర్ లో 8 to 10 minutes ఉంచేస్తే మనకి ఏం తయారైపోతే చాక్లెట్ వేఫర్స్ రెడీ అయిపోతుంది. ఇది నీ జాబ్. థ్యాంక్ యూ. ఓకే, 10 minutes వెయిట్ చేసామంటే మన ఎమ్మి చాక్లెట్ వేఫర్స్ తయారైపోతాయండి. కవిత, మరి 10 minutes అయిపోయింది కదా, అయిపోయి ఉంటుందేమో కదా, తీసుకురానా? ఎస్, మంచి కలర్ఫుల్ గా వచ్చింది. కలర్ఫుల్ స్ప్రింక్లర్స్ వేసాం కాబట్టి కలర్ఫుల్ గానే వస్తుంది. సో మనం దీన్ని ఇప్పుడు తీసుకున్నాం ప్లేట్ లో. సో ఇలా తిప్పి చూస్తే తెలిసిందని చెప్పావు కదా నువ్వే. దాని మీద సో ఎప్పుడు చేసేటప్పుడు నువ్వు ఇలా చూపిస్తావు కదా. అంటే ఇటువైపు ఇప్పుడు మనం స్ప్రింక్లర్స్ వేసాం కాబట్టి కలర్ఫుల్ గా ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఇలా తీస్తున్నాం. ఓకే, మనం మౌల్డ్ జస్ట్ ఇటువైపు కూడా చూడొచ్చు. తన ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయటం వల్ల చాలా షైనీగా కూడా ఉంది. చూడండి, దాని షేప్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా కనిపిస్తుందో. కాకపోతే మనం ఇటువైపు స్ప్రింక్లర్స్ వేసుకున్నాం కాబట్టి కలర్ఫుల్ గా ఉంది కాబట్టి ఇలా చూపిస్తున్నాం కదా. అంటే ఇవి కాకుండా ఇంకా ఏదైనా వేసుకోవచ్చు ఇందులో, మిక్స్ చేసుకోవచ్చు. డిఫరెంట్ షేప్స్ దొరుకుతాయి మనకి, కొంచెం వర్మిసెల్లి కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా దొరుకుతాయి. అంటే సేమియా లాగా చిన్న చిన్నగా ఉంటాయి, అవి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంటాయి, అవి కూడా వాడుకోవచ్చు. ఇందులో నేను వైట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, డార్క్ అని ఏదని చెప్పాను కదా, మనకు నచ్చిన ఫ్లేవర్ వాడుకోవచ్చు. ఇంకో విషయం ఏం తెలుసా, మనం స్ప్రింక్లర్స్ వేసుకున్నాం కదా, వీటి పైన మనం ఇంకా నట్స్ కూడా ఫైన్ గా చాప్ చేసేసుకొని, అంటే ముక్కలుగా చేసేసుకొని ఆ ముక్కలు జల్లుకున్నా కూడా ఇంకా హెల్దీ బార్ అయిపోతుంది అది. సో ఇలా చేసుకొని మన పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా ఇచ్చుకోవచ్చు. లేకపోతే స్కూల్ కి మనం పంపుతుంటాం, ఏదో ఒక డైరీ మిల్క్, డిఫరెంట్ బ్రాండ్స్ మార్కెట్ లో ఉన్నాయి కదా, అవి ఇచ్చి పంపుతూ ఉంటాం. అలా కాకుండా ఇలాంటివి చేసి ఇప్పుడు మనం చూపిస్తాను, చక్కగా ర్యాప్ చేసి
ఎలా మనం పంపించవచ్చు స్కూల్కి కానీ లేకపోతే ఎనీ కిటీ పార్టీస్ కానీ మనం ఎట్లా ప్రజెంట్ చేయొచ్చు అనే విషయం చూపిస్తాను ఇప్పుడు. ఇలా మనకి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ర్యాపింగ్ పేపర్స్ మనకి దొరుకుతాయండి మార్కెట్లో. ఇలా ఓకే, సో ఎంత వ్రాపర్ ఉంటే దాన్ని అలా వేస్ట్ చేయకుండా అలా పెట్టేయకుండా దాని సైజుని బట్టి తీసుకుంటే సరిపోతుంది. ఓకే, దీన్ని మనం చక్కగా చేస్తాం. చేసేసి దీన్ని ఫోల్డ్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకే ఓకే, మనం గిఫ్ట్ బాక్సెస్ అలాంటివన్నీ ర్యాప్ చేస్తూ ఉంటాం కదా, సో ఇది అలానే చక్కగా ర్యాప్ చేసేసుకోవడం అన్నమాట. సో చిన్న చిన్న అట్టముక్కలతో గిఫ్ట్ బాక్సులు కూడా తయారు చేసుకోవచ్చు కదా, దాన్ని చక్కగా తయారు చేసుకొని అందులో పెట్టావా. ఇట్లా మనం ఈ ఇంప్రెషన్స్ కూడా చక్కగా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇలా మనం కానీ ఓపెన్ చేసినప్పుడు దీని యొక్క మనం స్ప్రింక్లర్స్ కనిపిస్తుంది. మేము జస్ట్ అలా మనం టేబుల్ పైన ప్రెజెంట్ చేస్తున్నాము ఎనీ కిటీస్ కి ఎనీ గెట్ టుగెదర్స్ కి అని చెప్పి అనుకున్నప్పుడు మనకి స్ప్రింక్లర్స్ కనిపించే విధంగా ప్రెజెంట్ చేయండి. లేదు ఏమన్నా జస్ట్ గిఫ్టింగ్ పర్పస్ లేకపోతే ఏమన్నా స్కూల్కి పంపుతున్నాం పిల్లలకి అని అనుకున్నప్పుడు ఇలా చక్కగా ర్యాప్ చేసి పంపితే చూడడానికి పెద్ద బార్ లాగా ఉంటది, హెవీగా కూడా ఉంటది, ఎక్కువ తిన్న ఫీలింగ్ కూడా ఏంటి ఇంత పెద్ద చాక్లెట్ మా ఫ్రెండ్ నాకు ఇస్తున్నాడు వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, ఎందుకంటే కొంచెం వెయిట్ గా కూడా ఉంది. ఇలానే ఫోల్డ్ చేయాలి, ఇలానే తినాలి, ఇలానే చేసుకోవాలని ఏమీ రూల్ లేదు. మీరు జస్ట్ క్రియేటివిటీ, ఇక్కడ నేను బేసిక్స్ చూపిస్తున్నాను మీకు. ఇందులో ఎన్నో నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేసుకోవచ్చు, ఎన్నో వేరియేషన్స్ కూడా ఉన్నాయి. అదంతా మన యొక్క క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది కదా. కొన్ని నేను ర్యాప్ చేస్తాను, కొన్ని ర్యాప్ లేకుండా ప్రెజెంట్ చేసి. ఓకే, చేయకపోతే అంటే లోపల ఇలా ఉంటుంది, ర్యాప్ చేసుకుంటే ఇలా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగున్నాయో, ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. ర్యాపింగ్ చేసిన తర్వాత కలర్ఫుల్ గా ఉన్నాయి, చేయకుండా కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి స్ప్రింక్లర్స్ వేయడం వల్ల. వేఫర్ చాక్లెట్ తయారీ విధానం: మిల్క్ చాక్లెట్ బార్ ని చిన్నగా తరిగి కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ ని కలిపి అవెన్ లో మెల్ట్ చేసుకోవాలి. తర్వాత వేఫర్ మౌల్డ్ లో కరిగించిన చాక్లెట్ ని కొద్దిగా వేసి అందులో వేఫర్ ఉంచి మళ్ళీ చాక్లెట్ తో కవర్ చేయాలి. ఇప్పుడు స్ప్రింక్లర్స్ ను చల్లి ఫ్రిడ్జ్ లో 8 నుంచి 10 నిమిషాల పాటు ఫ్రీజ్ చేస్తే కలర్ఫుల్ వేఫర్ చాక్లెట్ రెడీ. ఓకే కవిత, వ్యూవర్స్ కి మళ్ళీ ఇంకొకసారి ఎలా తయారు చేసుకోవాలో ప్రిపరేషన్ కూడా చెప్పేసాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా నీకు చెప్పేస్తాను. చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. కవిత నిజంగా ఆసమ్ కవిత. బయట ఈ వేఫర్స్ తో తయారు చేసిన చాక్లెట్స్ నేను చాలా తిన్నాను, బట్ దాంతో కంపేర్ చేస్తే మాత్రం ఇది చాలా బాగుంది. నిజంగా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది. వెరీ టేస్టీ. ఇట్లాంటి చాక్లెట్ వేఫర్స్ ని మన ఇంట్లో చేసుకుంటే మన బౌల్ అని చేసుకోవచ్చు. పిల్లలకి వేఫర్స్ అంటే ఆల్రెడీ ఇష్టం ఉంటుంది, దానితో చాక్లెట్ కోటెడ్ ఇలా స్ప్రింక్లర్స్ వేసి ఇచ్చామంటే ఇంకా ససేమిరు అసలు వదలరండి. థ్యాంక్ యూ సో మచ్ కవిత, ఇంత మంచి చాక్లెట్ రెసిపీని తయారు చేసి చూపించిన వ్యూవర్స్ కి. సో మన ఇళ్లలో ప్రతి వేడుకకి పరిపూర్ణత్వాన్ని ఇచ్చేది చాక్లెటేనండి కదా. సో అలాంటి పసందైన చాక్లెట్ తయారీతో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యాపీ వీకెండ్.